హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఫిష్ ఇగురు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇక్కడైతే చూస్తున్నారా, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే. సో టేస్ట్ కూడా అలానే ఉందండి. సో ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. అవి చిటపట్లాడాక దాంట్లోకి అన్ని మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిటపట్లాడాక దాంట్లోన మీరు కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఒక పెద్ద సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు. దాంట్లోకి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్, తర్వాత గరం మసాలా వేసేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకేసారి అన్ని పక్కల కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు మసాలా అంతా కూడా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. అయితే ఇక్కడ హై ఫ్లేమ్లో కానీ మీరు చేస్తున్నట్లయితే అక్కడే కలుపుకొని ఉండండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. తర్వాత అన్నీ కూడా అయ్యాక దాంట్లోకి చింతపండు రసాన్ని వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసిన చేప అనేది సురమయ్య అండి. సురమయ్య అంటే వంజరం అంటారు కదా, అదనేది కొంచెం చప్పగా ఉంటుంది. అందుకని నేనేంటంటే టమాటా వేసాను, అయినా కూడా దాంట్లోకి కొంచెం చింతపండు రసం వేసుకుంటే మనకి ఏంటంటే ముక్క అనేది చప్పగా ఉండదన్నమాట. లేకపోతే ఈ చేప అనేది కొంచెం చప్పగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక మీరు క్లీన్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, నేనైతే ఈ ఫిషెస్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశానండి. తర్వాత ఏంటంటే ఈ చేప అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఒకేసారి మనం వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకున్నాము అంటే అవి ముక్కలు అయిపోతాయండి. ఇలా ఒకసారి కింద పైన కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వాటిని కుక్ అవనివ్వాలి. తర్వాత వాటిలోకి కొంచెం వాటర్, మీకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకొని మళ్ళీ నెమ్మదిగా కూడా కలుపుకొని వాటిని హై ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఉడకనివ్వాలండి. అంతే. తర్వాత దానిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు, ఎక్కువ ఉంచకూడదండి, ఫిష్ అనేది మెత్తగా అయిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టామంటే మనకి ఎమ్మి టేస్టీగా ఉండే ఫిష్ ఇగురు అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేయడం అనేది. ఎక్కువ టైం కూడా పట్టదండి. యాక్చువల్గా ఫిష్ క్లీనింగ్కి ఎక్కువ టైం పడుతుంది కుకింగ్ కంటే. మీరు ఎప్పుడైనా ఫిష్ అనేది ఎక్కువ ఉడకబెట్టేయకండి. దాన్ని ఎక్కువ కుక్ చేస్తే అస్సలు టేస్ట్ బాగోదండి, మెత్తగా అయిపోతుంది, పీసులు అయిపోతుంది. ఫిష్ అనేది కరెక్ట్గా టైంకు, అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, అంటే అది ఉడికేటట్టు మనం కుక్ చేసుకోవాలండి. సో అలా చూసుకుంటూ కుక్ చేసుకుంటే రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా మీరు ఎంత బాగుందో. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.